ట్రేడ్ అడాప్ట్ చేసుకోలేదు. ఇప్పుడు మీరు నర్సనపేట అంటున్నారు, శ్రీకాకుళంలో షాప్ టు షాప్ వెళ్ళారు, 100 కేజీలు మూట కట్టేసి డిపార్ట్మెంట్ ఇలాగెళ్తే ఏ నర్సనపేట కాదు, శ్రీకాకుళం కాదు, వైజాగ్ కాదు, విజయవాడ కాదు, ఏ డోర్ టు డోర్ వెళ్ళారని అంటే హాల్ మార్క్ లేనిది అలా తీసుకెళ్ళిపోతారని అంటే 100 కేజీలు 1000 కేజీలు మూట కట్టి ఈరోజు స్టేట్లో ఫస్ట్ టైము ఇలాగ ప్రాసెస్ అవ్వడం వలన ఇది హైలైట్ అయింది. మామూలుగా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఖచ్చితంగా హెచ్ఐడి చేసి షాప్లో పెట్టుకుంటాడు, లేకపోతే స్టాక్ తీసుకెళ్ళిపోతున్నారంటే చిన్న విషయం కాదు. మీరు ఇప్పుడు మీడియా లేకపోతే ఎక్కడో హైలైట్ అవుతున్నారనేది పెద్ద వర్రీ కాదు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇదైపోయింది, ఫోకస్ అయిపోతుంది. ఈరోజు ఈ న్యూస్ అయిపోయిన తర్వాత 2వ నిమిషం ఇంకో న్యూస్ వచ్చేసరికి న్యూస్ మర్చిపోతుంది. ఈ న్యూస్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటన్నది ఈరోజు నర్సంపేటలో ఇదైందంటే రేపు వచ్చేసరికి ఇంకో పలాసాలు ఇంకేదో పని చచ్చిపోయిందంటే అది పెద్ద ఫోకస్ అయిపోతుంది. అంటే కానీ ఇప్పుడు షాప్ కీపర్కి భయం ఎలాగంటే ఏ అధికారి వచ్చేసి నా దగ్గర స్టాక్ అంతా తీసుకెళ్ళిపోవచ్చు, హెచ్ఐడి లేకపోతే స్టాక్ మొత్తం తీసుకెళ్ళిపోవచ్చు. అలాంటి సిస్టమ్ ఇండియాలో కొత్తగా బిల్లు పాస్ చేసి మేము 4 సంవత్సరాల క్రితం మీటింగ్లు పెట్టి ఎక్కడా మీటింగ్లు పెట్టలేదు. నేనైతే ఖచ్చితంగా నేను ఒక ప్రెసిడెంట్గా ఉండేవాడిని. అధికారులు విజయవాడ నుంచి వచ్చారు, అది కూర్చొని పెట్టేసి ట్రేడ్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ట్రేడ్ ఎక్కడ యాక్సెప్ట్ చేయదంటే ఈ సిస్టము కంప్యూటర్లో పెట్టేసి అప్లోడ్ చేయడాలు ఇదంతా అంత ఎడ్యుకేటెడ్. ఇలా స్టాక్ తీసుకెళ్ళిపోతారా అంటే అది అర్థం కాదు, ఎందుకు తీసుకెళ్ళిపోతారు అన్నట్టు ఈరోజు జరిగింది. ఫేస్ చేస్తే కానీ ఒకళ్ళు జరిగితే నేను ఇప్పుడు చెప్పానండి, చెప్తే రంగా వస్తాడు, అన్ని రూల్స్ చెప్తాడు, ఎక్కువ చదువుకొని వచ్చిన వస్తే ఇలాగే ఉంటుంది అన్నిటికీ అనేసంటే మనం ఏం వ్యాపారం చేస్తున్నాం, సిస్టమ్ వెళ్ళాలి అంటే చాలా కష్టం. అది లేమ్యాన్గా ఉండేవాడు కొత్తగా గవర్నమెంట్ రూల్ పెట్టింది, మనం చదువుకోకుండా మనం కూడా అలాగే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నేను వచ్చింది సిస్టమ్ సార్, నేను ఇప్పుడే వచ్చాను ఎట్లేదు ఏవో డిస్కషన్ మరి నేను పెద్దగా అంతే రిసీవ్ చేసుకున్నాను ఏం అయినట్లు. సిస్టము కొత్తగా అడాప్ట్ అవ్వడం కొద్దిగా ఇదండి. అంతలోపు మన దౌర్భాగ్యం ఏంటంటే మన వ్యవస్థలో ప్రతి సెగ్మెంట్లో కార్పొరేట్స్ వచ్చాయి. కార్పొరేట్కి వాళ్ళకి సిస్టమేటిక్గా నడవడానికి తగ్గట్టు వాళ్ళు పెట్టాలనేసి మీద నుంచి కూర్చొని బిల్స్ పాస్ చేయించుకుంటున్నారు.